హాయ్ అండి, వెల్కమ్ టు ఎంవీ ఎడ్యుకేషనల్ అడ్డా. మనం లాస్ట్ సెషన్లో రక్త ఫలకికల వరకు చూసామండి. అలాగే ఈ సెషన్లో వచ్చేసి మనం రక్త స్కందనం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. రక్త స్కందనం అండి, సాధారణంగా మానవ శరీరానికి ఏదైనా గాయం తగిలిందనుకోండి, రక్తం గడ్డకట్టడానికి 3 నుంచి 6 నిమిషాల టైం పడుతుందండి. ఈ 3 నుంచి 6 నిమిషాల టైం తర్వాత రక్తం గడ్డకడుతుంది కదండి. ఈ ఎర్రటి గడ్డ వలె కనిపిస్తుంది కదండి. ఈ ఎర్రటి గడ్డ వలె కనిపించేదాన్నే రక్త స్కందనం అంటారండి. ఈ రక్త స్కందనం జరగడానికి ఉపయోగపడే కణాలు ఏంటి అంటే అండి, రక్త ఫలకికలండి. అలాగే ఈ రక్త ఫలకికల నుంచి ఒక ఎంజైమ్ అనేది విడుదలవుతుందండి. అదేంటంటే అండి థ్రోంబోకైనేజ్. ఈ థ్రోంబోకైనేజ్ అనే ఎంజైమ్ అనేది విడుదలవుతుందండి. ఇది ఏం చేస్తుందంటే అండి, ప్రోథ్రాంబిన్ అనే పదార్థాన్ని థ్రోంబోకైనేజ్ ఏం చేస్తుంది అని అంటే థ్రాంబిన్గా మారుస్తుందండి. థ్రాంబిన్గా మారుస్తుంది. అలాగే ఫైబ్రినోజిన్ అనే పదార్థాన్ని, థ్రాంబిన్ అనేది ఫైబ్రిన్గా మారుస్తుందండి. ఇది వచ్చేసి ద్రవం రూపంలో ఉంటుందండి. ఇది వచ్చేసి ఘనం రూపంలో ఉంటుందండి. అంటే ఏంటండి, మనం గాయం తగిలినప్పుడు బ్లడ్ అనేది ద్రవ రూపంలో కారుతుంది కదండి. దీన్ని ఘన రూపంలో మార్చడానికి ఈ థ్రోంబోకైనేజ్ అనే ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఈరోజు రక్త స్కందనం అనే టాపిక్ చెప్పుకుంటున్నాం. సాధారణంగా మనకి ఏదైనా గాయం అయితే అక్కడ రక్తం గడ్డకట్టడానికి 3 నుంచి 6 నిమిషాల టైం అనేది పడుతుందండి. 6 నిమిషాల టైం అనేది పడుతుంది. అక్కడ రక్తం అనేది ఎర్రటి గడ్డ వలె కనిపిస్తుందండి. దాన్ని మనం రక్త స్కందనం అంటామండి. ఈ రక్త స్కందనం జరగడానికి ఉపయోగపడే కణాలు ఏంటి అంటే అండి రక్త ఫలకికలు. ఈ రక్త ఫలకికల నుంచి విడుదలయ్యే ఎంజైమ్ ఏంటి అంటే అండి థ్రోంబోకైనేజ్. ఈ థ్రోంబోకైనేజ్ ఏం చేస్తుందంటే అండి ప్రోథ్రాంబిన్ అనే పదార్థాన్ని థ్రోంబోకైనేజ్ అనేది థ్రాంబిన్గా మారుస్తుందండి. అలాగే ఈ ఫైబ్రినోజిన్ అనే పదార్థాన్ని థ్రాంబిన్ ఏం చేస్తుందంటే ఫైబ్రిన్గా మారుస్తుందండి. ఈ ఫైబ్రినోజిన్ అనేది ద్రవం అండి, ఇది ఘనం అండి. అంటే ద్రవం నుంచి ఘనం రూపంలోకి మార్చడానికి ఉపయోగపడుతుందండి. ఇంతటితో మనకి ఈ రక్త స్కందనం అనే టాపిక్ చిన్న టాపిక్ అండి. ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసండి రక్త వర్గాలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రక్త వర్గాలు అండి. రక్త వర్గాలు అనేవి వంశపారంపర్యం అండి. పారంపర్యంగా రావడం జరుగుతుందండి. ఎలా అండి, మనకి ఒక జైగోట్, ఒక పిండం ఏర్పడాలంటే గర్భంలో మానవ పిండం ఏర్పడాలంటే 23 జతల క్రోమోజోమ్స్ కావాలి కదండి. అయితే మనకి ఈ 23 జతల క్రోమోజోముల్లో అండి 9వ క్రోమోజోమ్ అనేది ఈ రక్త వర్గాన్ని తెలియజేస్తుంది. మరి ఈ క్రోమోజోమ్స్ మనకి ఎవరి నుంచి వస్తాయండి? తల్లి నుంచి, అలాగే ఇంటి నుంచి మనకి ఇవి వస్తాయి కదండి. అందువల్లే వీటిని వంశపారంపర్యం అన్నారండి. అలాగే జూన్ 14వ తారీఖునండి ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటారండి. రక్తదాతల దినోత్సవం జరుపుకుంటారండి. ఇదే జూన్ 14వ తారీఖున ఇంకోటి ఉందండి, కారల్ లాండ్ స్టీనర్ అనే వ్యక్తి బర్త్డే అండి. కారల్ లాండ్ స్టీనర్ యొక్క పుట్టినరోజు అండి. ఈ కారల్ లాండ్ స్టీనర్ కి ఈ రక్త వర్గాలకి సంబంధం ఏంటండి? ఈ రక్త వర్గాల పితామహుడు
రక్తవర్గాల పితామహుడు ఎవరు అంటే అండి కారల్ లాండ్స్టీన్, ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అన్నమాట. అయితే మనకి సాధారణంగా 4 రక్త వర్గాలు ఉన్నాయండి, మనందరికీ తెలిసిందే. ఏ, బి, ఏబి, ఇంకా ఓ అండి. వీటిలో ఏ, బి మరియు ఓ అనే రక్త వర్గాలను కనుగొన్నది ఎవరు అని అంటే అండి కారల్ లాండ్స్టీనర్ అనే వ్యక్తి ఈ 3 రక్త వర్గాలను కనుగొనడం జరిగిందండి. ఏ సంవత్సరం అండి? 1900 సంవత్సరంలో కనుగొన్నాడండి. దీనికి గాను 1930 సంవత్సరంలో ఇతనికి నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగిందండి. అలాగే ఇక్కడ ఇంకొక రక్తవర్గం ఉందండి, ఏబి. దీన్ని కనిపెట్టింది ఎవరు అంటే అండి డికాస్టెల్లా అండ్ స్టర్లీ అనే శాస్త్రవేత్తలు ఏబి అనే రక్తవర్గాన్ని కనిపెట్టడం జరిగిందండి. ఏ సంవత్సరం అండి? 1902 సంవత్సరం. అలాగే అండి మనకు రక్తంలో విశ్వదాత మరియు విశ్వగ్రహీత అనే 2 పదాలు ఉన్నాయండి. అసలు విశ్వదాత అంటే ఏంటంటే అండి ఇతను తన రక్తాన్ని ఇక్కడున్న అన్ని రక్త వర్గాల వారికి దానం చేయొచ్చండి. అందువల్ల ఇతన్ని విశ్వదాత అంటారండి. ఆ విశ్వదాత ఎవరు అంటే అండి ఓ. స్పెసిఫిక్ గా చూసుకుంటే ఓ నెగిటివ్ అనమాట. అలాగే విశ్వగ్రహీత అనే ఇంకో పదం ఉందండి. విశ్వగ్రహీత అంటే ఏంటి అంటే అండి అందరి దగ్గర నుంచి రక్తాన్ని తీసుకుంటాడండి. అతన్ని మనం విశ్వగ్రహీత అంటాం. స్పెసిఫిక్ గా చెప్పాలి అని అంటే ఏబి పాజిటివ్. అట్లే ఏ రక్త వర్గం వాళ్ళు ఏ రక్త వర్గాల వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దామండి. సార్ చూడండి, ఒక టేబుల్ వేసుకుందండి. రక్తవర్గం ఏ, బి, ఏబి, ఓ. చూడండి, ఏ, బి, ఓ. ఏ రక్త వర్గాల వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరెవరికి ఇవ్వకూడదు అనేది ఒక టేబుల్ వేసుకుంటే మనకి రేపు ఒకవేళ మనకి బిట్స్ వస్తే డిఎస్సిలో సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చండి. ఈ టేబుల్ మైండ్లో గుర్తుపెట్టుకుంటే చూడండి, ఏ రక్తం వర్గం వాడు ఏ రక్త వర్గం వాడికి బ్లడ్ ఇవ్వచ్చు. అలాగే ఏబిలో కూడా ఏ ఉంది కదండి, ఏబికి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ బికి ఇవ్వకూడదు, ఓకి ఇవ్వకూడదు. అలాగే బి రక్తం వర్గం వాడు బికి ఇవ్వచ్చండి, అలాగే ఏబికి ఇవ్వచ్చండి. ఓకి ఇవ్వకూడదు, ఏకి ఇవ్వకూడదు. ఏబి అనేవాడు ఏకి ఇవ్వకూడదు, బికి ఇవ్వకూడదు, అలాగే ఓకి ఇవ్వకూడదు. ఏబికి మాత్రమే ఇవ్వాలి. అలాగే ఓ అనేవాడు ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. మీకు అర్థమయ్యేలా మళ్ళొకసారి చూద్దామండి. ఏ రక్తవర్గం ఉన్న వ్యక్తి వేరొక ఏ రక్తవర్గం ఉన్న వ్యక్తికి బ్లడ్ ఇవ్వచ్చు, ఏబి ఉన్న వ్యక్తికి కూడా బ్లడ్ ఇవ్వచ్చు. కానీ బి రక్తవర్గం ఉన్న వాడికి ఇవ్వకూడదు, ఓ రక్తవర్గం ఉన్న వాడికి బ్లడ్ ఇవ్వకూడదు. అలాగే నాకు బి బ్లడ్ గ్రూప్ అనుకోండి నాది, నేను ఏకి ఇవ్వకూడదండి, బికి ఇవ్వచ్చు. అలాగే ఏబికి ఇవ్వచ్చు, కానీ ఓకి ఇవ్వకూడదండి. ఒకవేళ నాది ఏబి అనుకోండి, నేను ఏకి ఇవ్వకూడదు, బికి ఇవ్వకూడదు, ఓకి ఇవ్వకూడదు. ఓన్లీ ఏబికి మాత్రమే ఇవ్వాలండి. ఒకవేళ నాది ఓ అనుకోండి, ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. ఇలా అందరికీ ఇవ్వచ్చు కాబట్టి ఓ అనేవాడిని
దాత అంటున్నామండి ఓ అనేవాడు. అలాగే చూడండి ఏబి అనేవాడు అందరి దగ్గర తీసుకుంటున్నాడు, అందువల్ల వీడిని విశ్వగ్రహీత అని అంటున్నామండి. నెక్స్ట్ ఇంకో టేబుల్ చూద్దామండి. చూడండి మనం ఇప్పుడు ఈ రక్తవర్గం అసలు ఎలా డిసైడ్ చేస్తామండి? ఏ గ్రూప్ అంటే ఇలా, బి గ్రూప్ అంటే ఇలా అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే అండి, ప్రతిజనకాలు ప్రతిరక్షకాలు అని 2 రకాలు ఉంటాయండి. ఏంటండి? జనకాలు రక్షకాలు అని 2 రకాలు ఉంటాయండి. వీటి గురించి చూద్దామండి. చూడండి వర్గాలు ఏ, బి, ఏబి, ఓ అండి. ఇక్కడ ప్రతిజనకాలు అనేవి ఆర్బిసి మీద ఉంటాయండి, జనకాలు. అలాగే ప్లాస్మాలో రక్షకాలు ఉంటాయండి. చూడండి ఒకవేళ ఏ బ్లడ్ గ్రూప్ అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే అండి, ఆర్బిసి ప్రతిజనకం మీద ఏ ఉండాలి, ప్లాస్మాలో ప్రతిరక్షకాల్లో బి ఉండాలి. దాన్ని మనం ఏ బ్లడ్ గ్రూప్ గా కన్ఫర్మ్ చేస్తామండి. ఒకవేళ బి బ్లడ్ గ్రూప్ అని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే అండి, ఆర్బిసి ప్రతిజనకం మీద బి ఉండాలి, ప్లాస్మాలో ప్రతిరక్షకాల మీద ఏ ఉండాలి. ఇలా బి బ్లడ్ గ్రూప్ ని మనం డిసైడ్ చేస్తాం. మరి ఏబిని ఎలా డిసైడ్ చేస్తామండి? ఇక్కడ ఆర్బిసిలో ప్రతిజనకాల మీద ఏబి 2 ఇక్కడే ఉంటాయండి, ఇక్కడ ప్రతిరక్షకాలు అనేవి ఉండవు. ఈ విధంగా మనం ఏబి రక్తవర్గాన్ని నిర్ధారిస్తాం. అలాగే ఓ బ్లడ్ గ్రూప్ ఎలా అండి? ఇక్కడ ఆర్బిసి ప్రతిజనకాల మీద ఎట్లాంటి ప్రతిజనకాలు ఉండవు, ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఏ మరియు బి అనేవి 2 ఉంటాయి. ఈ విధంగా మనం ఓ బ్లడ్ గ్రూప్ ని నిర్ధారిస్తాం. మరొకసారి చూడండి, మనకి రక్తవర్గాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తాము అని అంటే అండి, ఇది ఏ, ఇది బి, ఇది ఏబి, ఇది ఓ అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే అండి, ప్రతిజనకాలు మరియు ప్రతిరక్షకాల ఆధారంగా డిసైడ్ చేస్తాం. ఆర్బిసి మీద ప్రతిజనకాలు ఉంటాయండి, అలాగే ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉంటాయి. ఇప్పుడు నాది ఏ బ్లడ్ గ్రూప్ అని నేను ఎలా తెలుసుకోవాలి అంటే, ఆర్బిసి ప్రతిజనకాల మీద ఏ ఉండాలి, ప్లాస్మాలో ప్రతిరక్షకాల్లో బి ఉండాలి, అప్పుడు నాది ఏ అని కన్ఫర్మ్ అవుతుంది. అలాగే బి అని ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే అండి, ఆర్బిసి ప్రతిజనకాల మీద బి ఉండాలి, ప్లాస్మాలో ప్రతిరక్షకాల మీద ఏ ఉండాలి, అప్పుడు అది బి బ్లడ్ గ్రూప్ గా మనం కన్ఫర్మ్ చేస్తాం. అలాగే ఏబి బ్లడ్ గ్రూప్ ని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే అండి, ఇక్కడ ప్రతిజనకాల మీద ఆర్బిసిలో ఉండే ప్రతిజనకాల మీద ఏబి ప్రతిజనకాలు 2 ఇక్కడే ఉంటాయండి, ప్రతిరక్షకాలు అనేవి ఉండవు. నెక్స్ట్ చూసుకుంటే ఓ బ్లడ్ గ్రూప్ ని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే అండి, ఇక్కడ ఆర్బిసి మీద ప్రతిజనకాలు ఏమి ఉండవండి, ప్రతిరక్షకాలు ఏవి ప్లాస్మాలోనే ఉంటాయి. ఈ టేబుల్ ను కూడా మనం గుర్తుపెట్టుకుంటే మరింత సింపుల్ గా ఉంటుందండి. ఒకసారి టేబుల్ ని ఇలా చూసిన తర్వాత ఇంకోటి చూడండి, మనం ఏ బ్లడ్ గ్రూప్ వాడు ఎవరెవరికి బ్లడ్ ఇవ్వచ్చు అని చెప్పుకున్నామండి. ఏకి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, బి అనేవాడు బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, ఏబి అనేవాడు ఏబికి మాత్రమే బ్లడ్ ఇవ్వగలనండి. ఓ అనేవాడు అందరికీ ఇస్తాడు కాబట్టి విశ్వదాత అన్నామండి. అలాగే ఎవరి నుంచి తీసుకోవచ్చు, ఈ ఏ అనేవాడు ఎవరి నుంచి తీసుకోవచ్చు అనేది చూసుకుంటే అండి, ఏ నుంచి బ్లడ్ తీసుకోవచ్చు, ఓ నుంచి బ్లడ్ తీసుకోవచ్చు, బి అనేవాడు బి నుంచి తీసుకోవచ్చు, ఓ నుంచి తీసుకోవచ్చు, ఏబి అనేవాడు విశ్వగ్రహీత అండి, వీడు అందరి దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటాడు. మరి ఓ అనేవాడు ఓ నుంచి మాత్రమే బ్లడ్ తీసుకోవాలండి. అలాగే ఎవరి నుంచి తీసుకోకూడదు, ఇక్కడ చూడండి ఎవరి నుంచి తీసుకోవచ్చు అన్నప్పుడు ఏ ఓ అన్నాం, మరి ఎవరి నుంచి తీసుకోకూడదు అన్నప్పుడు ఇక్కడ మిగిలిపోయింది ఏంటండి, బి, ఏబి నుంచి ఏ అనేవాడు బ్లడ్ తీసుకోకూడదు. అలాగే బి అనేవాడు
బి నుంచి ఓ నుంచి తీసుకోకూడదు అంటే ఏ నుంచి ఏబి నుంచి తీసుకోకూడదు. అలాగే ఏబి అనేవాడు ఎవరి నుంచి తీసుకోకూడదు, అందరి నుంచి తీసుకోవచ్చు. వీడు విశ్వగ్రహీత కదండి, అందరి నుంచి తీసుకోవచ్చు. ఓ అనేవాడు ఓ నుంచి మాత్రమే తీసుకోవాలి అని ఇందా చెప్పాం కాబట్టి ఎవరి నుంచి తీసుకోకూడదండి, ఏ నుంచి బి నుంచి ఏబి నుంచి తీసుకోకూడదు. అదండి మనకైతే మనం దాదాపు జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం అండి. ఫస్ట్ జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే రెండో టాపిక్గా రక్త ప్రసరణ వ్యవస్థ ప్రజెంట్ చూస్తున్నాం అండి. ఇది కూడా ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో మనకు వచ్చే వ్యాధులు అనే టాపిక్ ఒకటి ఉందండి. ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతే మనం మూడో టాపిక్ నాడీ వ్యవస్థ అనే టాపిక్ లోనికి జంప్ చేయొచ్చు. సెషన్లో మనం రక్త స్కందనం చూసామండి. అలాగే రక్త వర్గాలు, ఈ రెండు టాపిక్స్ కూడా ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. రేపు వ్యాధులు కూడా ఈ తలసేమియా కానివ్వండి, ఎరిథ్రోబ్లాస్ట్ పెటాలసిస్ లాంటి వ్యాధులు కూడా రేపు మనం చెక్ చేసిన తర్వాత ఎల్లుండి నుంచి నాడీ వ్యవస్థ అనే టాపిక్ని స్టార్ట్ చేద్దామండి. ఎవరైతే మన ఎంబీ ఎడ్యుకేషనల్ అడ్డాని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ డిఎస్సి కంప్లీట్ అయ్యే వరకు బయాలజీ, తెలుగు, ఇంగ్లీష్, ఇంకా చాలా సబ్జెక్ట్స్ అండి, మ్యాథ్స్, సోషల్లో సంబంధించిన హిస్టరీ కానివ్వచ్చు, ఎకనామిక్స్ కానివ్వచ్చు, సివిక్స్ కావచ్చు, ఇంకా జాగ్రఫీ కావచ్చు, ఈ టాపిక్స్ మొత్తం కూడా మనం మన ఛానల్లో కవర్ చేద్దామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఖచ్చితంగా మధ్యలో గ్యాప్ వచ్చింది కానివ్వండి, ఇక నుంచి ఎట్లాంటి గ్యాప్ లేకుండా మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ రేపటి సెషన్లో మనం ఈ వ్యాధులు అనే టాపిక్ కంప్లీట్ చేసుకొని ఎల్లుండి నాడీ వ్యవస్థ అనే టాపిక్ని మనం మొదలు పెట్టుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.